హాయ్ హలో నేను మీ సుజాత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే పూజ అంటే ఇంచుమించు వారం రోజుల నుంచి అయితే నేను సరిగ్గా పూజ చేయలేదు. మా బాబు చేస్తున్నాడు, అందుకని ఇత్తడి సామాన్లు ఏముంటాయో అవన్నీ అసలు తోమలేదండి. అందుకని చూసారు కదా ఎట్లా ఉన్నాయో. ఇవి అయితే ఉమ్మెత్త పూలు. ఉమ్మెత్త 2 రకాల పూలు ఉన్నాయని చెప్పా కదా, అవైతే కోసుకొచ్చుకున్నాను. వర్షాలు కదండి, బాగా బయట అయితే వాతావరణం చాలా మార్పు వచ్చేసింది. ఈ పువ్వులు అన్నీ తెచ్చుకున్నాను. ఉమ్మెత్త పువ్వులు ఏంటంటే బాగా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎక్కువ అని చెప్పుకున్నాం కదా. నాకు ఎందుకో పువ్వులు చెట్టున ఉన్నదానికన్నా కోస్తేనే ఇష్టము. అవి ఇది 2వ రకం అయితే మట్టి తోలిస్తే మట్టిలో వచ్చిన పువ్వు. కానీ చివర్లో అయితే సేమ్ కలర్ ఉంది, కానీ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఉన్న రంగు అయితే ఫుల్ వైట్ ఉంది. అది డిఫరెన్స్ అండి ఈ పువ్వుకి ఆ పువ్వుకి. ఇదైతే పైడి పత్తి అంటారు కదా, పత్తి. ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళకి రోడ్డు మీద ఉంటుంది చెట్టు. వాళ్ళని అడిగితే ఇచ్చారండి. ఇస్తే ఆవిడ ఏం చేశారంటే కోసుకోమని లోపలికి వెళ్ళిపోయారు. సరే అని కోసుకొని వచ్చేసాను. ఈ గింజలను అయితే మనం చక్కగా దూది దాని మీద నుంచి తీసేసుకున్నాక, ఇది వీడియో అయితే మళ్ళీ ఇంకోటి చేస్తాను, దూది ఎలా తీసుకోవాలి, ఎలా ఒత్తులు చేసుకోవాలి అనేది. ఈ గింజల్ని వేసుకుంటే మనకు కూడా అయితే మొక్కలు వస్తాయి. మందార పూలు అయితే ఎన్ని పోస్తున్నాయోనండి. ఇలాగా తులసి మాల అయితే బయట రోడ్డు మీద బాగా వచ్చేసి మొక్క పెద్దగా అయిపోయింది. దాన్ని చూడంగానే ఎందుకో నాకు కోసుకొచ్చేయాలనిపించి కోసి దండగట్టాను స్వామివారికి. నేనైతే వెంకటేశ్వర స్వామికి నైవేద్యం అయితే ఏమీ ఎదిరి కాదు అనేసి అలాగ డ్రై ఫ్రూట్స్ అయితే పెట్టాను. ఆ రోజు తీసినవన్నీ కూడా 7 దగ్గరికి వచ్చినాయి. అంటే కిస్మిస్లు 7, యాలక్కాయలు 7, అట్లాగా ఈ ఫ్రూట్స్ తీస్తుంటే డ్రై ఫ్రూట్స్ అవి 7 వచ్చినాయి. నేనైతే చాలా శుభసూచకంగా ఫీల్ అయ్యానండి, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఈ ఉమ్మెత్త పువ్వులు అయితే నాకు తృప్తికరం. శివుడికి ఇచ్చుకోవాలి. మీకు ఆల్రెడీ తెలుసు నా దేవుడి గది ఎంత ఇరుకుగా ఉంటుంది, అంత నేను హడావుడి చేయగలిగే అంత ఉండదు అనేసి. అక్కడ పెద్ద కిటికీ ఉంటుంది. ఆ కిటికీ వల్ల నేను ఏం చేయలేను. ఉన్న దాంట్లో అయితే అట్లా నాకు తోచిన విధంగా నేను పూజ అనేది చేసుకుంటానండి. ఇవాళ ఇంకా పూజ అయిపోయిన తర్వాత అయితే బెండకాయలు ఫ్రై చేయమన్నాడు. మా బాబు ఉన్నాడు అన్నాను కదా, ఫ్రై చేయమన్నాడు. అందుకని రెడీ చేసి పెట్టుకున్నాను. తాలింపుకి కూడా రెడీ పెట్టాను. అట్లాగే బియ్యం రవ్వ విసిరాను కదా, షార్ట్లో పెట్టాను. ఆ బియ్యం రవ్వతోటి ఉప్మా చేయమన్నారు అనమాట. పెసరపప్పు నానబెట్టుకున్నానండి. ఎందుకంటే మనం బియ్యం రవ్వ ఉప్మాకి పెసరపప్పు వేసుకుంటాము. కొంచెం నానబెట్టుకున్నాను నేను. ఇంకోటి 2 స్పూన్లు ఆవాలు. ఏదో బాగా తినేస్తాడు మా బాబు అని చెప్పేసి చాలా హడావుడిగా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పెసరపప్పు ఇలా నానిన తర్వాత నూనెలో వేగితే భలే టేస్ట్ వస్తుంది. మీలో ఎంతమందికి ఇష్టం ఇలాగా? నేను ఇలా అయితే ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఎందుకంటే మనం బియ్యం రవ్వ ఉప్మా ఎండుమిరపకాయలతో చేసుకోవాలి, పచ్చిమిర్చి వాడరు. ఇవి అయితే చారు పెట్టాను, రసం. అట్లాగే వచ్చేసేసరికి తాలింపు అంతా ఏగిపోయింది. కరివేపాకు వేసుకున్నాను. అలాగే మేమైతే మామూలు ఉప్మాలో అయితే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా వేసుకుంటాము. ఇక్కడ మా వారికి దీంట్లో పచ్చిమిర్చి వేసేసినా ఇష్టమేనండి, తింటారు. ఆయన ఏమీ పేచీలు ఉండదు, ఇదే వండాలి ఇదే చేయాలని ఈ ఉప్మా విషయంలో ఏమన్నారు. నేనైతే ఎండుమిర్చి ఎక్కువ వేసుకున్న దానికి సరిపడా. అలాగే ఉల్లిపాయ కూడా వేసేసుకున్నాను. ఆడవాళ్ళకి పని చేయాలి ఆడవాళ్ళే అని రూల్ ఎవరు పెట్టారో నాకు తెలియదు కానండి, ప్రొద్దుట లేచిన దగ్గర నుంచి నైట్ నిద్రపోయే వరకు కూడా ఏదో ఒకటి పని ఉంటానే ఉంటుందండి. పని అమ్మాయిని పెట్టుకున్నాను, తను చేసే పని తను చేస్తూనే ఉంది, నేను చేసేది నేను చేస్తూనే ఉన్నా. ఏంటో ఇంట్లో పని అయితే మాత్రం అస్సలు తిరగట్లేదు, ఎరగట్లేదు, అట్లా ఉంది. ఇదిగోండి ఇట్లా అయితే నీళ్ళు పోసి కొంచెం ఉప్పు వేసుకున్నాను. అంట్లన్నీ కడిగిచ్చి వెళ్ళింది. అవి అయితే ఆరలేదని మళ్ళీ బోర్లు ఇచ్చాను. ఇది బొంబాయి రవ్వ అయితే మనకి గడ్డగట్టేస్తుంది. బియ్యం రవ్వ అలాంటి అవకాశం ఉండదు.
అందులోనేమో పెద్ద ట్రైపాడే కానీ చిన్న ట్రైపాడ్ పోయింది. ఇంకా అందుకని చెప్పేసి చేత్తో తీయడం కదా, అందుకని ఇలా చూపిస్తున్నాను మీకు. ఇది ఏమీ అవ్వదండి, గడ్డ ఏం కట్టదు. మనకి బియ్యం రవ్వ చక్కగా అలా పోసేసి కూడా తిప్పేసుకోవచ్చు. ఇదిగోండి ఇట్లా అయితే పోసాను. వాడు ఏదో బాగా తినేస్తాడు అని నేను చాలా గట్టిగా చేశాను. తీరా తినే టైంకేమో ఆయనకి నచ్చలేదు. బియ్యం రవ్వ నేను తింటానా, బొంబాయి రవ్వ కదా నేను తినేది అనేసి అన్నాడు. ఇంకా సరే అని చెప్పేసి ఉన్నది నలుగురు కదా, నేను, మా వారు, మా బాబు, మా పనమ్మాయి, నలుగురు కదా. అందుకని నలుగురికి అడ్జస్ట్ చేశాను. మా బాబు అయితే పెట్టేశాడు. మా హబ్బీ అయితే చాలా ఇష్టంగా తిన్నారు. ఇదైతే బెండకాయ ఫ్రై చేయమన్నాడు అన్నాను కదా, అది దానికి మినపప్పు, సాయి మినపప్పును, పచ్చిశనగపప్పు, ఆవాలు తీసుకున్న. ఆయిల్ వేడెక్కాలి. వేడెక్కేలోపు ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేను కట్టేసి మూత పెట్టేసుకొని పక్కన పెట్టేశాను. నేనైతే ఫ్రైల్లో ఎక్కువ ఏంటంటే ఎల్లుల్లిపాయ యూజ్ చేస్తానండి. ఎందుకంటే ఎల్లుల్లిపాయ వేస్తే వాసన బాగుంటుంది. అట్లాగే ఎందుకో మనం ఒట్టిగా ఎల్లుల్లిపాయ తినం కాబట్టి నేను కూరల్లో పోపులు అన్నీ కూడా ఎక్కువ వేసుకుంటాను. పోపులో అంతా పప్పులు కానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఎక్కువ వాడుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఉట్టిగా తినలేం కాబట్టి ఇట్లా తింటాము అని. నేను ఈ మూకిడి చిన్నది సరిపోతుంది అని పెట్టాను, కానీ ఇది ఇరికే అయిపోయిందండి. ఇంకా కొంచెం అంత పసుపు, కొంచెం కరివేపాకు, ఇంగువ కూడా వేస్తాను. ఫ్రైలు చేస్తే కంపల్సరీ ఇంగువ వేస్తాను. మా ఇంట్లో ఎక్కువ ఫ్రైల కన్నా పులుసులు బాగా తింటారు. అందుకని చెప్పేసి నేను ఇంకా అలా వేస్తాను. ఈ బెండకాయ ఫ్రై 1 కేజీ బెండకాయలు అయితే తెచ్చాను. తెస్తే అవి ఇంకా ఒకసారి కొంచెం ఫ్రై చేశాను, బాగుందన్నమాట. ఈ మధ్యలో అన్ని వెజిటేబుల్స్లో ఇది అసలు పెద్దగా తినకపోయేసరికి చాలా టేస్టీగా అనిపించింది. ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. మూత పెట్టేసేసి పక్కన పెట్టేసుకొని ఇంకా ఇద్దరు వచ్చిన తర్వాత అయితే టిఫిన్ పెట్టేయడమే. ఇప్పుడైతే నేను కారం వేస్తున్నా. కారం ఎందుకు అని అంటే నేను ఎండుమిరపకాయలు తగినంత అయితే వేసుకోలేదు. మామూలుగా అయితే ఫ్రైలో ఎండుమిర్చి కావాల్సినన్ని వేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా స్పెషల్గా కారం వేయనవసరం లేదు. కానీ ఘాటు లేదు, అందుకని మళ్ళీ కొంచెం కారం వేసాను. రెడీ అయిపోయింది. ఇంకా నేనైతే ఉప్పు కూడా వేసాను. ఉప్పు వేసిన క్లిప్పింగ్ పోయినట్టుంది, ఎక్కడ కనిపించలేదు మరి నాకు. ఇంకా అంతా రెడీ చేసేసుకున్నాను. ఇలా చారు, కూర అన్నీ విడివిడిగా అయితే బౌల్స్లోకి తీసేసుకుని టేబుల్ మీదకి అయితే పెట్టేసుకుంటాను. మ్యాక్సిమం వంటగదిలోనే ఉంచుతాను. ఎందుకంటే ఇప్పుడంటే బాబు ఉన్నాడు కానీ, లేకపోతే నేను ఒక్కదాన్నే కదా. ఈయనకి బాక్స్ పెట్టేసిన తర్వాత అవి కిచెన్లోనే అలా వదిలేసుకుంటానండి. ఇవాళ అయితే డైనింగ్ టేబుల్ మీద పెట్టేసుకున్నాను. ఇంకా ఇక్కడైతే పచ్చిపాలు, వెన్నపూస రావట్లేదు అని చెప్పేసి పాలు కాసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడతాను. ఆ ఫ్రిడ్జ్లో పెట్టి నెయ్యి తీసి చేస్తే మనకి మేగడ, దాంట్లో ఉన్న మేగడంతా పైన చక్కగా అట్టలాగా వచ్చేస్తుంది. అది తీసేసి దాచి ఇలా అయితే వెన్నపూస చేశాను. తీరా వెన్నపూస చేసిన తర్వాత ఏమైందంటే వెన్నపూస కరిగిపోయింది. అది మనకి తీయడానికి రాదు కదా, అందుకని ఫ్రిడ్జ్లో పెట్టి ఎక్కువ టైం ఉంచేసేసరికి ఇగోండి ఇదేదో పెద్ద కేక్ లాగా అయితే తయారైపోయింది. ఇంకా నేనేం చేస్తానంటే దీన్ని తీసేసి చక్కగా 1కి 2 సార్లు అయితే నీళ్లు పోసి కడుగుతానండి. ఈ మజ్జిగ బాగానే ఉంటాయి, మనము పుల్లట్లు వేసుకున్నా లేకపోతే మజ్జిగ చారు కాసుకున్నా, ఇంకా ఇష్టంగా ఉన్న వాళ్ళు అయితే పునుకులు అలాంటివి వేసుకోవచ్చు. ఇట్లా ఈ పుల్ల మజ్జిగ అనేది దేనికైనా మనకి టిఫిన్స్కి వాడుకోవచ్చు. నేనైతే మొక్కలకు కూడా ఇస్తూ ఉంటాను. పుల్ల మజ్జిగ ద్రావణం, ఇంగువ, పసుపు వేసి మొక్కలకు కూడా అయితే ఈ మజ్జిగతోనే ఇస్తూ ఉంటాను. ఇదిగోండి ఇదైతే 1కి 2 సార్లు కడుగుతాను. ఎందుకంటే కడగకపోతే తరకలుగా అనిపిస్తుందండి నాకైతే. కొంచెం మంచి స్మెల్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. అందుకని నేను 1కి 4 సార్లు ఈజీగా కడుగుతాను. వెన్నపూసను కూడా కడిగి పెడతాను. అదిగోండి అక్కడ వచ్చింది క్లిప్పింగ్. అంతా మిక్సింగ్ కదా, ఉప్పు వేసాను, బెండకాయ అది ఇక్కడ యాడ్ అయింది కాబోలు. ఎందుకంటే 2 పనులు వెంటనే చూపించాలని కదా వీడియో తీస్తాము, మధ్యలో మిక్స్ అయిపోయింది. ఇదిగోండి ఇంకా వెన్నపూస అయితే కరుగుతుంది.
దీంట్లో ఏమైంది, ట్రైపాడ్ లేదు కదా, నేను ఒక చేత్తో మీకు వీడియో చూపించి ఆ హడావిడిలో పొయ్యి మీద పెట్టేసేసరికి అది నీళ్ళు అనేది ఉంది కొంచెం చిన్న పరిమాణంలో అయితే వాటర్ ఉంది. ఇదిగో గ్యాస్ కట్ అంతా క్లమ్జీగా ఉంటుంది. ఎంత చేసినా ఎందుకో నీట్నెస్సే రాదండి ఇల్లు అసలు. అందరికీ ఇలాగే ఉంటుందో, నాకు ఒక్కదానికే ఉంటుందో నాకు అర్థమే కాదు. ఇదిగోండి ఈ పుల్ల మజ్జిగ అయితే తీసేసుకున్నాను, డబ్బాలో పోసి కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను, ఒకటైతే ఇది ఉంచేసుకున్నాను. ఎందుకు అంటే టిఫిన్ ఏమీ లేదు ప్రొద్దుటే, టిఫిన్కి ప్రిపేర్ చేయాలి అనేసి పక్కన పెట్టుకున్నాను. ఈలోపు మా బాబు వచ్చాడు. ఏం చేస్తున్నావమ్మా అంటే చెప్పానమాట, ఇలాగా వెన్నపూస కాస్తున్నాను నాన్న, పట్టుకెళ్తానన్నావు కదా అనేసి చెప్పాను. సరే అని వెళ్ళాడు. వెళ్ళి మజ్జిగ ఉన్నాయి ఏం చేయాలి అంటే పుల్లట్లు తింటావా అని అడిగాను. తింటాను అనేసి అన్నాడు. ఇదిగోండి ఈ లోపైతే చక్కగా మనకి వెన్నపూస కరిగింది. నీరు ఉంటే అదిగో అట్లాగా పెద్ద పెద్ద బుడగలేసి మీదకి చింకులు పడతాయండి, జాగ్రత్తగా ఉండకపోతే మీద పడిపోతే. అది దగ్గర పడింది, ఇంకా వాటర్ అంతా ఆవిరైపోయి చక్కగా ఇప్పుడు అసలు వెన్నపూస అనేది కరుగుతుంది, మనకి నెయ్యి రూపంలోకి రూపాంతరం చెందుతుంది. చూసారు కదా, ఇదిగో అలాగా బుడగలుగా అలా వస్తుంది. వచ్చిన తర్వాత అయితే ఇట్లా రంగు మారుతుంది. రంగు మారి రెడీ అయిపోయినట్లే మనమైతే కట్టేసేసుకోవడమేనండి గ్యాస్. మరీ లైట్ కలర్ ఉందనుకోండి నిల్వ ఉండదు. నేను ముదురు కాపీ అయితే కాసేసుకుంటాను. ఇది కాగిన తర్వాత గ్యాస్ కట్టేసి ఉంచుతాను. ఒక్కొక్కసారి ఏమంటే అలా ఉంచేస్తే మాడిపోతుందని చెప్పేసి తీసేస్తూ ఉంటా. ఇంక ఇప్పుడైతే కట్టేశాను, గ్యాస్ కట్టేసి అలా ఉంచేసాను కొంచెంసేపు. నేను హైలో పెట్టేసి చేశాను కదా, అందుకని చెప్పేసి స్పీడ్గానే అయిపోయింది. కానీ సిమ్లో పెట్టి టైం ఉండి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఆరిపోయిన తర్వాత ఇలా అయితే తను పట్టుకెళ్తాను అన్న టప్పర్వేర్ ఏదైతే ఉందో దాంట్లో అయితే తీసుకుంటున్నా. నాకు ముందు కాచేటప్పుడు అసలు మనకి ఆ డబ్బా వస్తుందా రాదా అనేసి డౌట్ వచ్చింది. ఎందుకంటే 20 రోజులు దాచినా కానీ రాలేదు. అందుకని డౌట్గా కాచి వడపోసాను. ఎందుకంటే వడపోయకపోతే గోదావరి ఉంటుంది, పిల్లలకి అయ్యో నలకల్లాగా ఇష్టపడరు ఎందుకనో. మా చిన్నప్పుడు అయితే మా పెద్దనాన్నమ్మ గారు దాచి గోదావరికి దగ్గర కూర్చోబెట్టి తినిపించేది ఆవిడ, పుల్లగా అలా ఉండేవి. ఇదైతే ఇవాళ కొంచెం మాడిపోయింది, చెప్పా కదా హైలో పెట్టేసానని. అదే కొంచెం జాగ్రత్తగా కాస్తే ఇది మంచి గోల్డెన్ బ్రౌనిష్ కలర్లోకి వస్తుంది. అది తినొచ్చు, బాగుంటుంది కూడా. ఇదిగోండి నెయ్యి అయితే వచ్చేసింది. ఇంకా అది పక్కన పెట్టేసా. ఇవాళ ప్రొద్దుటే అయితే పాలు రాలేదు, వాళ్ళు సాయంత్రం ఇచ్చి వెళ్ళారు. ఇంకా పాలు అనేది ఇచ్చారు కదా అనేసి చేస్తున్నాను. మామూలుగా ఎవరో చెప్పారు, గేదె పాలు ఇచ్చినప్పుడు వడపోసుకోండి, అలాగ డైరెక్ట్గా కాచేసుకోమండి అనేసి చెప్పారు. సరే అని చెప్పేసి నేనైతే పాలు ఇలాగా వడపోసుకుంటున్నాను. పాల మీద అయితే నురగ ఉందండి. మాకు ఇక్కడ తెలిసిన వాళ్ళే గేదె పాలు పోస్తారు. ఇదిగో నురగ వచ్చింది. నేను అడుగున కొంచెం అంత నీరు పోసి అదంతా తొరిపి మళ్ళీ అయితే పాలల్లో కలిపేసుకుంటాను. ఎందుకంటే కొంచెం అడుగు నీళ్ళు పోసుకోవచ్చు కదా, ఏమవదు అనేసి పోస్తాను. లక్కీగా ఏంటంటే ఏవి తరకలు రాలేదండి, బాగానే ఉన్నాయి. ఇంకా పొయ్యి మీద పెట్టేశాను. నాకు పచ్చిపాలు ఫ్రిడ్జ్లో పెట్టడం కన్నా కాసిన పాలు పెడితేనే ఎందుకో వాసన బాగుంటుంది. పచ్చిపాలు పెట్టి తీసి కాస్తే అది ఒకలాంటి వాసన అయితే వస్తుంది, అది నాకు నచ్చదు. అందుకని మ్యాక్సిమం నేను కాసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. నేను పాలు కూడా మరగబెట్టేసానండి, మరగబెడితే నాకు ఎందుకో నచ్చదు. మామూలుగానే కొంచెం కాసి ఏదైనా కాఫీలు టీలు అలా కావాలంటే కొద్దిగా తీసుకుంటా, పై మేగడ తీసి దాచేసి. పుల్ల మజ్జిగ ఉన్నాయి కదా, పుల్ల మజ్జిగలో అయితే ఇలాగా సగ్గు బియ్యం తీసుకున్నా. ఎవరో చెప్పారు అటుకులు కూడా వేసుకోవచ్చు, అటుకులు వేసుకోండి, వేసుకుని చేస్తే బాగుంటుంది, మెత్తగా బాగుంటాయి పుల్లట్లు అనేసి చెప్పారు. ఏదో ఏ రోజుకి ఆ రోజు అసలు శుభ్రంగా తుడవాల్సింది. నాకేమో ఓసిడి ఎక్కువ. ఇంకా అంత పని లోపల ఇవన్నీ చేసి కుక్కర్ పెట్టాలి. ఇప్పుడు పాలు పొంగొచ్చేలోపు ఇవన్నీ అయితే ఒకసారి తుడిచేసుకుంటున్నాను. నేను ఒక మంగళవారం శుక్రవారం తప్ప మ్యాక్సిమం 2 పూట్ల ఏదో ఒకటి తుడుస్తూనే ఉంటాను.
ఈ గ్యాస్ కట్టు ఎంత తుడిచినా ఏదో ఒకటి దుమ్ము పడతానే ఉంటుందండి. మీకు కూడా ఇలాగే ఉంటుందా? నాకైతే చాలా విసుకొస్తూ ఉంటుంది. ఇదిగోండి సగ్గుబియ్యం అయితే ఒక చిన్న టీ గ్లాసుడు నానబెట్టేసుకున్నాను. పుల్ల మజ్జిగలోనే నానబెట్టానండి బాగుంటుందని. ఇవి కూడా అటుకులు, పేపర్ అటుకులు కాదు, కొంచెం ముతకగా ఉండే అటుకులే తెప్పించాను. అవి అయితే డీమార్ట్లోనే తీసుకున్నాను. అవి అయితే నానబెట్టేశాను. నేనేమో ఏదో ఎక్స్పెక్ట్ చేసి బౌల్స్లో పెడతా, ఏమో నానేసరికి పెద్దగా అయ్యి గిన్నెలు సరిపోవు. ఇలా అయితే ముందు తీసుకున్న సగ్గుబియ్యం, నానబెట్టుకున్న సగ్గుబియ్యం అయితే మిక్సీ పట్టేసుకుంటున్నాను. కొంచెం కచ్చాబచ్చాగా పట్టేదాకా తిప్పాను. తిప్పిన తర్వాత వచ్చేసి ఇది పసుపు వేశారు కదా, పసుపు అంతా స్విచ్ బోర్డుకి అయిపోయింది, అంత ఇదిగా ఉంది. ఇక్కడైతే అటుకులు కూడా వేసేసుకుని చేసేసాను. తర్వాత ఒక 12, 13 ఎండుమిర్చి వేసాను. ఒక 2 అంగుళాలంతా అల్లం ముక్క వేసుకుని కరివేపాకు వేసుకున్నా. కరివేపాకు డైరెక్ట్గా తినరు అని చెప్పేసి నేను ఎక్కువ ఇలాగ ఇష్టపడతాను. అది అయితే వాళ్ళకి తెలియకుండా తినేస్తారు కదా, అలా ఇలా మెత్తగా అయితే పేస్ట్ చేసేసాను. తీసేసి బౌల్లో తీసేసుకుంటే చక్కగా మనకి రెడీ అయిపోతుందండి. అది పుల్ల మజ్జిగ కదా, అందులోనేమో రేపొద్దుటికి అనేసి ప్రిపేర్ చేస్తున్నాను కదా, బాగుంటుంది పూటలాగా చేసి పెట్టేసుకుంటే. ఇది అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. నేనైతే మిక్సీ గిన్నెలోదంతా అయితే తీసేసుకుంటున్నాను. తీసేసుకుని ఆ జార్ అయితే ప్రొద్దుటే మళ్ళీ మా పనమ్మ వచ్చేదాకా అలా పెట్టి ఉంచలేం కదా, అందుకని కడిగేస్తాను. మ్యాక్సిమం కడిగేస్తాను. తను వచ్చినప్పుడు ఇది బాగోలేదు అనుకున్నాయి తోమడానికి వేసేస్తూ ఉంటాను. 3 వంతులు చేసేసుకుంటూనే ఉంటాను. అయినా సరే మనకి ఒంట్లో బాగోకపోయేసరికి పని కూడా ఎక్కువ అయిపోయింది. నేను ఇంకా ఈ వీటితో పాటు ఒక 3 గరిటెల వరకు అయితే వరిపిండి కూడా కలిపాను ఈ పుల్ల మజ్జిగ దాంట్లో. వరిపిండి వల్ల ఏంటంటే కరకరలాడుతూ ఉంటాయి. కొంతమంది మెంతులు కూడా వేసుకుంటారు, అది మీ ఇష్టం. నేనైతే వాళ్ళు మెంతులు వేయలేదు. ఇలా ఒక వరిపిండి వేసేసి కలిపేసేసుకోండి. జీలకర్ర కూడా వేసుకోవచ్చు, జీలకర్ర కూడా వేసుకుని చేయొచ్చు. ఈ మిగిలిన పిండిని అయితే నేను ఇట్లా డబ్బాలోనే పెట్టేస్తాను. ఆ కవర్ ఉంచుతాను, ఎందుకంటే కవర్ వల్ల లోపల ఏం పెట్టాను అనేది కొంచెం అవగాహన ఉంటుంది. మళ్ళీ ఎత్తుక్కునే మళ్ళీ లేకుండా అని కవర్ ఉంచుతాను. ఈ చేవలు అలాంటివి కూడా పట్టకుండా ఉంటాయి కదండి, అందుకని ఇట్లా అయితే రెడీ చేసి కొంచెం అంత మజ్జిగ అయితే పైన పోసేసి మూత పెట్టేసేసుకుని వదిలేస్తాను. ప్రొద్దుటే మనం టిఫిన్ తినే ముందు మళ్ళీ తీసి ఏమన్నా ఉప్పు అలాగా చాలకపోతే వేసుకుని మళ్ళీ అట్లు అనేది వేసేస్తా పొల్లట్లు. ఇక్కడైతే రాత్రిపూట బియ్యం నానబెడుతున్నాను. పిఎల్ బియ్యం అని చెప్పా కదా, బ్రౌన్ రైస్ అంటారేమో మీరు. బ్రౌన్ రైస్ అయితే దాంతో ఏంటంటే మొన్నటి వరకు ఉడికేది కాదు, తినాలంటే చాలా విసుకొచ్చేది. అయితే మా బాబు వచ్చిన తర్వాత ఇలా కాదని ఎక్కువ నీళ్ళు పోసి సిమ్లో ఎక్కువసేపు ఉంచి 4 కూతలు 5 కూతలు అలా వచ్చే వరకు ఉంచితే విజిల్స్ వచ్చాక కట్టేస్తే అప్పుడు చక్కగా మెత్తగా అయితే ఉండి మనకి తినాలనిపిస్తుంది. చాలా బాగా ఉడుకుతుందండి. ఇదండి ఇవాళ వ్లాగ్ అయితే. ఈ వ్లాగ్ని ఇంతటితో ముగిస్తున్నాను. మళ్ళీ ఇంకో వీడియోతో అయితే మీ ముందుకి రావడానికి చూస్తాను. ఆఖరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.